మెదక్ జిల్లా శివంపేట మండలం నాను తాండాల అన్నను తమ్ముడు దారుణంగా అంతమొందించారు. గత కొంతకాలంగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గోపాల్ ఈ మధ్యకాలంలో ఒక దొంగతనం కేసులో జైలుకెళ్లి విడుదలయ్యాడు. పాత గొడవలు మనసులో పెట్టుకుని అన్న శంకర్ నిద్రపోయాక తమ్ముడు గోపాల్ కరెంట్ షాక్ పెట్టి హతమార్చాడు. సంఘటనా స్థలానికి తూఫాన్ సిఐ రంగాకృష్ణ సందర్శించి హత్యకు గల కారణాలను మీడియాకు వెల్లడించారు. నిందితుడు గోపాల్ పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుని రిమాండ్కు తరలిస్తామని సిఐ పేర్కొన్నారు. ఈరోజు శివంపేట మండలం నాను తాండాలో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. అయితే సొంతం తమ్ముడే అన్నను చంపినాడు. అయితే ఆ తమ్ముడు గోపాల్ అని చెప్పేసి 22 ఇయర్స్ ఉంటాడు. వాళ్ళ అన్న శంకర్ 26-28 సంవత్సరాలు ఉంటాడు. వీళ్ళిద్దరికీ గత కొంతకాలంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. అయితే అన్న పెళ్ళయింది, వాళ్ళ భార్య ఈ గొడవలతోనే భార్య కూడా వెళ్ళిపోయింది. ఇద్దరే ఉంటున్నారు, తండ్రితో పాటు ముగ్గురు కలిసి ఉంటున్నారు. తండ్రి ముందు రూమ్లో ఉన్నాడు, ఇద్దరు అన్నదమ్ములు వెనక రూమ్లో పడుకున్నారు. ఒక రాత్రి లేచి తండ్రికి అరుపులు వినపడంతో డోర్ తీసేసరికి ఈ పెద్ద కొడుకు శంకర్ను తమ్ముడు గోపాలు తన చిన్న వైరు తీసుకొని కాలుకొకటి చేతికొకటి 2 వైర్లు కలిపి ప్లగ్లో పెట్టడం ద్వారా అతను అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. అయితే తండ్రి అరవడంతో ఆ చిన్న కొడుకు గోపాల్ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. 2 బృందాలుగా మేము టీమని చేసినాం. అతి త్వరలోనే అతన్ని పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు. చిన్న చిన్న మనస్పర్ధలకి కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. మీరు ఇలాంటి చిన్న చిన్న వాటికి ఉంటే అది మాట్లాడుకోవాలి తప్ప ఏమి ఇలాంటి పెద్ద పెద్ద డిసిషన్ తీసుకొని అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం.